దాని జోలికే పోలే. మళ్ళా శనివారం నుంచి అసలు పోలే. ఇప్పుడు ఏదైనా ఆదివారం పొద్దున సోమవారం పొద్దున లేచినా కూడా కాదన్నా, ఏదైనా కూడా ఇంకా తాగకూడదనే కదా. మనకు ఆరోగ్యం బాగాలేదని సూచన కాదు. అదే హెల్త్ కి ప్రాబ్లం అని ఒక ఇంటిమేషన్ ఇస్తా ఉంది, మీరు తెలుసుకోవాలా. అది కరెక్ట్. చెప్పింది ఒకటి, నేను చెప్పిన దాంట్లో పాయింట్ ఉందా లేదా నాకు చెప్పండి. నిజంగా ఏదైనా ఒక సూచన ఇస్తుంది, ఫస్ట్ అది తెలుసుకోవాలి. శరీరం ఇప్పుడు మన బాడీ సహకరిస్తుందా లేదా ఇది తాగినప్పుడు అనేది అది అర్థం చేసుకోవాలా మీరు మీరే. నిజంలే అది. ఇంకోటి ఏంటంటే ఒక్కటే నిజం చెప్పుకుంటామా, ఈ రోజు తీసుకుంటే రేపు దాని మీద ఆలోచన పెట్టుకోవాలి. బాగున్నా తీసుకురాపు తాగుతా అంటున్నాడు. ఆ కంట్రోల్ తాగుతాడు. అది అది ఇట్లా చెప్తే పర్వాలేమో, ఏం కాదు. సూచనలు ఇచ్చి తప్పించుకోవచ్చు. సూచనలు లేకోకుండా నీకు సూచనలు లేకోకుండా ఒకటేసారి ఏదైనా దాని ప్రభావం ఎక్కువ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది. హాయ్ హలో, నా టాపిక్ విన్నారు కదా. ఫస్ట్ మా అన్న నైటు అంతకు ముందు రోజు ఎంతో తాగాడంట, కొంచెం తీసుకున్నాడంట, అంటే ఓవర్గా కాదు తక్కువనే. అది తాగిన తర్వాత ఆల్కహాల్ తీసుకున్న తర్వాత నైటు అలా మత్తుగా నిద్రపోయాడంట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత కూడా బాడీ ఎనర్జీగా లేకుండా మన బాడీ పూర్తిగా నీరసం అయిపోయినట్టు, మన హెల్త్ మీద ఒక ఏదో తెలియని మత్తు, తెలియని ఏదో అయిపోయిందంట. చాలా వీక్ అయిపోయినాడంట మా అన్న చెప్పాడు. కాబట్టి ఇది నేను వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే మా అన్న మా హస్బెండ్ నేను విని ఇది మీ అందరికి నేను చెప్పాలని అనిపించింది. నా మనవి, నా విజ్ఞప్తి. ఏదైనా అనుకోండి, మీ అక్కో మీ చెల్లెలో ఏదైనా అనుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఒక అన్నదమ్ములకు, నా అన్నదమ్ములందరికీ చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఏంటి అంటే, మీరు తాగొచ్చు, తినొచ్చు, ఎంజాయ్మెంట్ చేయొచ్చు, కానీ ఎంతవరకు మీరు చెడిపోయేంతగా కాదు. ఇది నా రిక్వెస్ట్. ఏంటంటే, మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో నీ ఫ్యామిలీ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు నీ ఫ్యామిలీ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని మనం ఎంతవరకు అయితే తాగాలి, ఓవర్గా డ్రింక్ చేయకూడదు, లిమిట్గా ఆల్కహాల్ తీసుకోవాలి, పర్ఫెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. అప్పుడు నీకు కూడా సొసైటీలో ఒక విలువ, ఒక మర్యాద, ఒక గౌరవము ఏదైతే మనకు అన్ని ఉంటాయో అన్ని విధాలుగా అవన్నీ నీకు ఉంటాయి. నీ లిమిట్ క్రాస్ చేసి, లిమిట్ దాటేసి తాగితే నువ్వు కింద మీద పడతా పోతా ఉంటే చూసేవాళ్ళు నీకు ఇవ్వాల్సిన ఆ రెస్పెక్ట్, ఆ మర్యాద ఇవ్వరు. అలాగే నీ ఫ్యామిలీ కూడా ఇలా అయిపోయినాడు అని వాళ్ళు చెప్పే బాధ అది మీకు చేదుగా అనిపించవచ్చు. కానీ మీకంటే మీరు చెడిపోతే, మీరు చెడిపోయినారని మీకు బాధ ఉంటుందో లేదో నాకు తెలీదు. నీ ఫ్యామిలీ, అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, చెల్లి కానీ, నీ వైఫ్ కానీ, నీకంటే ఎక్కువ వాళ్ళు బాధపడతారు. నీకేదైనా జరిగితే వాళ్ళు ఎక్కువ విలువలాడిపోతారు. ఇది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్క అన్నతమ్ముడు, ప్రతి ఒక్కరికి, అబ్బాయిలు కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, నా మనవి, నా రిక్వెస్ట్, నాన్న తాగండి. ఎంతవరకు మీరు చెడిపోయేంత కాదు, మీ హెల్త్ చెడగొట్టుకునేంత కాదు. కొంచెం తాగండి, లిమిట్గా తాగండి, కంట్రోల్గా ఉండండి. అమ్మా నాన్నల కోసము మీరు చేయాల్సింది చాలా ఉంటుంది. అదే పెద్దవాళ్ళైతే మీ భార్య పిల్లల కోసం మీరు చేయాల్సింది చాలా ఉంటుంది. మీరు లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అనేది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఏదైనా మ్యారేజ్ అవ్వనంత వరకే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇదంతా. అదే ఒక మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయికి ప్రతిదీ అమ్మ అయినా, నాన్న అయినా, అన్న అయినా, తమ్ముడైనా ప్రతిదీ భర్తే. నా దృష్టిలో భర్త చూసుకునేంత బాగా ఎవ్వరు చూసుకోలేరు. ఒక అమ్మలాగా, నాన్నలాగా, అన్నలాగా, తమ్ముళ్లాగా అన్ని రకాలుగా చూసుకునేది మ్యారేజ్ అయిన తర్వాత ఒక భర్తే. అది మైండ్లో పెట్టుకొని
ప్రతి ఒక్క అన్న తమ్ముడికి, అబ్బాయిలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికి చెప్తా ఉన్నా, మీ హెల్త్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి. మీరు చెడగొట్టుకోవద్దు. మీ ఫ్యూచర్ చాలా ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మీకోసం ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి అందరూ ఆల్కహాల్ మంచిది కాదు. ఒకప్పుడు ఆల్కహాల్ వేరు, ఇప్పుడు వేరు, పూర్తిగా వేరు. ఒకప్పుడు డాక్టర్లే సజెషన్ ఇస్తా ఉన్నారు, ఏమని, కొంచెం లిమిట్గా, రోజు ఎన్నో నాకు తెలీదు, కొంచెం తాగితే హెల్త్కి మంచిది అనేసి. ఇప్పుడు అలా కాదు. అందరూ చెక్ చేశారు, దాని మీద అన్ని చెకప్లు అయిపోయాయి, అందరూ చెక్ చేశారు. ఇప్పుడు ఆల్కహాల్ హెల్త్కి పూర్తిగా అది మనకు మంచిది కాదు. దాన్ని చేసిన వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, చెడిపోతుంది అని ప్రతి ఒక్క డాక్టరు చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ ఇది దృష్టిలో పెట్టుకోవాలని నాకు తెలిసింది. ఇది నాకు నేనై చెప్పింది కాదు, మా అన్న చెప్తా ఉంటే మా ఆయనకి బావా ఇట్లా జరిగిందని అది నేను విని మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశం కింద ఈ మ్యాటర్ను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. నా టాపిక్ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం అందరికి తెలియాలి, అందరూ బాగుండాలనేది నా కాన్సెప్టు. ఎందుకంటే మన ఫ్యామిలీ ఉంటుంది, భార్య భర్తలు వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళ పిల్లలు, తర్వాత ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ చక్కగా ఉండాలంటే ఇంటి చెట్టు చక్కగా ఉంటేనే, చెట్టు మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే ఆ చెట్టు పచ్చగా ఉంటది. ఆ చెట్టు కింద నల్లగారు కాదు 10 మంది అయినా ఉండొచ్చు. ఆ చెట్టు ఏదన్నా ఇదైపోతే దానికి హెల్త్ ఖరాబ్ అయిపోయి చెట్టు చనిపోతే ఆ చెట్టు కింద ఎవ్వరూ నిలబడరు, అంతా వెళ్ళిపోతారు. అలానే నేను నమ్ముకుని నీ ఫ్యామిలీ ఉంది కాబట్టి నువ్వు దృష్టిలో పెట్టుకుని నీ భార్య పిల్లల్ని చక్కగా చూసుకోవాలని, అలానే అమ్మా నాన్నల్ని కూడా అందరినీ చూసుకోవాలని నా రిక్వెస్ట్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ ఉంది. ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది. థ్యాంక్ యూ.